సో ఈరోజు టాపిక్ ఆల్టిట్యూడ్ మీడియన్ తాలూకా ప్రాపర్టీస్. ఇట్ ఈస్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది ఇంట్రడక్షన్ టు ట్రయాంగిల్స్. ఆల్రెడీ ఇంట్రడక్షన్ టు ట్రయాంగిల్స్లో ప్రీవియస్ వీడియోలో నేను మీడియన్ గురించి ఆల్టిట్యూడ్ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పాను. ఇప్పుడు మాత్రం చాలా క్లుప్తంగా చెప్తాను. మీడియన్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్స్. దీని తాలూకా ఆ వర్టెక్స్కి ఆ సైడ్కి అది మిడ్ పాయింట్లోని అది బైసెక్ట్ చేస్తుంది అనమాట. ఏ సైడ్ మీద అయితే అది బేస్ అయి ఉంటుందో ఆ సైడ్ని. అండ్ ఆల్సో అది ఎప్పుడు ఇంటీరియర్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్లో ఉంటుంది. అలాగే ఈచ్ ట్రయాంగిల్కి 3 మీడియన్స్ ఉంటాయి. అలాగే ఈ పాయింట్ మీటింగ్ పాయింట్ని సెంట్రాయిడ్ అంటారు. మీడియన్స్ తాలూకా మీటింగ్ పాయింట్ ఆర్ ది కాంకరెంట్ పాయింట్. కాంకరెంట్ అంటే కొల్లీనియర్ అంటే ఆన్ ది లైన్, కాంకరెంట్ అంటే ఆ లైన్ మీద నుంచి పాయింట్ మీద నుంచి వెళ్తున్న ఆల్ లైన్స్. దేర్ ఫోర్ ఇది కాంకరెంట్ పాయింట్ అది. అండ్ ఇది ఇంటీరియర్లోనే ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్పాను, ఎంఎం. సో మర్చిపోకుండా ఉండడానికి ఈ మీడియన్లోని ఎం ఉంది, మిడ్ పాయింట్లో కూడా ఎం ఉంది. ఇది బండ గుర్తు. ఇకపోతే ఆల్టిట్యూడ్ కూడా ఒక ట్రయాంగిల్కి ఇది కూడా ఒక ఫీచరు. ఆల్టిట్యూడ్ ఏంటంటే పర్పెండిక్యులర్ని డ్రాప్ చేస్తుంది. ఇలాగా బేస్ మీదని వెర్టెక్స్ నుంచి వచ్చిన లైన్ పర్పెండిక్యులర్ మీద ఆ బేస్ మీదని పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తుంది. వేరాజ్ ఇది పర్పెండిక్యులర్ ఇట్స్ ఓన్లీ మిడ్ పాయింట్ ఆఫ్ ది బేస్ అనమాట. దీనికి తేడా ఏంటంటే ఇది మిడ్ పాయింట్, ఇదేమో కంపల్సరీగా పర్పెండిక్యులర్. దీని ప్రాపర్టీ ఆల్టిట్యూడ్ తాలూకా ప్రాపర్టీ. ఆల్టిట్యూడ్ని హైట్ అని కూడా అంటారు. హైట్లో హెచ్ ఎలా అయితే ఉందో పర్పెండిక్యులర్ని కూడా ఇదో బండ గుర్తు పెట్టుకోమన్నాను. హైట్ ఈజ్ ఆల్టిట్యూడ్ అండ్ దే ఆర్ రిప్రజెంటెడ్ బై హెచ్ అండ్ పర్పెండిక్యులర్. ఇదొక బండ గుర్తు. నెక్స్ట్ ఇది కూడా ఈ లోపలైనా ఉండొచ్చు, దీని తాలూకా కాంకరెంట్ పాయింట్ బయటైనా ఉండొచ్చు, లేదా ఆన్ ద ట్రయాంగిల్ కూడా ఉండొచ్చు. అలాగే ఈ మీటింగ్ పాయింట్ ఏదైతే ఉందో 3 ఆల్టిట్యూడ్స్ తాలూకా మీటింగ్ పాయింట్ కాంకరెంట్ పాయింట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ కాల్డ్ ఆర్థో సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్. అండ్ ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏబీసీ అనే ట్రయాంగిల్లో ఏబీ ఏమో ఆల్టిట్యూడ్ ఫర్ సైడ్ బీసీ, అలాగే ఏబీ సైడ్కి బీసీ ఆల్టిట్యూడ్ అవుతుంది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆల్టిట్యూడ్స్ 2 వీటిని ఆనుకొని ఉంటాయి. 3 ఆల్టిట్యూడ్ ఏమో ఇలా ఉంటుంది. సో ఆర్థో సెంటర్ ఈ మూల ఉంటుంది. అదే మామూలు జనరల్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆర్థో సెంటర్ ఎప్పుడు ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ఉంటుంది. 3 ఆల్టిట్యూడ్స్ కూడా ఇన్సైడ్ ద ట్రయాంగిల్ మీట్ అవుతాయి. ఇది ఆన్ ది ట్రయాంగిల్ మీట్ అవుతుంది. ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఈక్వల్ కాబట్టి 3 ఆల్టిట్యూడ్స్ కూడా ఈక్వలే. ఆల్టిట్యూడే మీడియన్ కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ ది ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అలాగే ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆల్టిట్యూడ్ బయట అవుట్ సైడ్ ది ట్రయాంగిల్ ఉంటుంది. 2 సైడ్స్కి అవుట్ సైడ్ ఉంటుంది, ఒక సైడ్కి మాత్రమే అది ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ఉంటుంది. ఆర్థో సెంటర్ కూడా అదే అదే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి ఆర్థో సెంటరు ఇలా అవుట్ సైడ్ ది ట్రయాంగిల్ ఉంటుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇది ఆర్థో సెంటరు, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్కి అక్యూట్కి ఇది. దీని ప్రూఫ్ కూడా చాలా సింపుల్. ఆల్టిట్యూడ్ బైసెక్ట్స్ అంటే దిస్ ఈక్వల్స్ టు దిస్, 90 ఈక్వల్స్ టు 90. ఇదేమో కామన్ సైడ్. సో సైడ్ ఇంక్లూడెడ్ యాంగిల్ సైడ్ ఎస్సిఎస్ కాంగ్రియన్సీ తోటి మనకి ఏంటి తెలిసింది, దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అని తెలిసింది. ఈ యాంగిల్ ఏబీ ఈక్వల్స్ టు ఏసీ ప్రూఫ్ వచ్చేసింది. ఇది ఎప్పుడైతే ఉందో అది ఐసోసిలిస్ అని చెప్పి హెన్స్ ప్రూవ్డ్. ఇందులో ఇంకోటి అడుగుతున్నాడు, ద పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ద వెర్టిసెస్ ఆఫ్ ది ఈక్వల్ యాంగిల్స్. ఇది ఈక్వల్ యాంగిల్ గివెను. ఇదొక పర్పెండిక్యులరు, ఇదొక పర్పెండిక్యులరు. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటున్నాడు. ఇది ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో మనకు కావాల్సింది ఈ 2 సైడ్లు ఈక్వల్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. కాబట్టి ఈ సైడ్ ఉన్న ట్రయాంగిల్ ఇది, ఈ సైడ్ ఉన్న ట్రయాంగిల్ ఇది 90 డిగ్రీస్. మనకేమో ఈ 2 ఈక్వల్ గివెన్, ఎందుకంటే యాంగిల్స్ సైడ్స్ ఆపోజిట్ ది ఈక్వల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది ఈక్వల్ ఏబీ ఈక్వల్స్ టు ఏసీ. అలాగే యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ ఏ కామన్. అలాగే ఇది 90 డిగ్రీస్ యాంగిల్, ఇక్కడ డిఈ అన్నది యాంగిల్ డి ఈక్వల్స్ టు యాంగిల్ ఈ 90 డిగ్రీస్ కాబట్టి. సో ఇందులో నుంచి మనకి ఇవి ఈక్వల్ అని వచ్చింది. సో మనకి పర్పెండిక్యులర్స్ అడుగుతున్నాడు వాడు. బీడీ ఈక్వల్స్ సిఈ ప్రూఫ్ వచ్చింది మనకి. If altitudes from vertices of the triangle to opposite sides are equal,
అంటే ఆల్టిట్యూడ్స్ ఈక్వల్ అంటున్నాడు, ఇది ఈక్వల్, ఇది ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు. ఆపోజిట్ సైడ్స్ అది ఈక్వల్, ఇవి రెండు ఈక్వాలిటీ ఇచ్చాడు. అడుగుతున్నది ఏంటి అంటే ఇది ఐసోసిలిస్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే ఇది ఈక్వల్ అని ఇవ్వలేదు, ఇవి ఈక్వల్ అని ఇవ్వలేదు, కానీ ఇందులో నుంచి సేమ్ ప్రూఫ్. మళ్ళీ యాంగిల్ కామను 90 degrees, ఇవి ఈక్వల్. దేర్ఫోర్ ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెన్సీ వచ్చేసింది. అందులో నుంచి సిపిసిటీగా ఇవి రెండు ఏబి ఈక్వల్స్ టు ఏసీ అనేది సిపిసిటీ, సేమ్ ప్రూఫ్. కాకపోతే ఇక్కడ ఇవి ఇచ్చి ఇవి కనుక్కోమంటున్నాడు, ఇక్కడేమో ఇవి ఇచ్చి ఇది కనుక్కోమంటున్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి మీడియన్స్ అన్నీ కూడా ఈక్వల్ అంటున్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లోని మీడియన్స్ ఈక్వల్ అన్నా లేకపోతే ప్రూవ్ దట్ ద ఆల్టిట్యూడ్స్ ఆర్ ఈక్వల్ అని అడిగినా సరే ఎనీ టూ ట్రయాంగిల్స్ పట్టుకోవచ్చు మనం. ఈ ట్రయాంగిల్ అండ్ ఏడిసి ఒకటి, తర్వాత ఏబిఈ ఒకటి, ఈ ట్రయాంగిల్ ఒకటి పట్టుకుంటే ఇది సైడ్స్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గివెన్ కాబట్టి, ఆల్టిట్యూడ్ కాబట్టి 90 degrees అండ్ యాంగిల్ ఏ రెండిటికి కామన్ కాబట్టి యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ ఏఎస్ కాంగ్రుయెన్సీలో నుంచి మనం సిపిసిటీ ద్వారా ఇవి ఈక్వల్ అని తీస్తాం. అలాగే ఇక్కడ ఐసోసిలిస్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఏ బైసెక్ట్ అయిందని కూడా ప్రూవ్ చేయమంటే సిపిసిటీ ద్వారా కూడా ఇది కూడా ఏ బైసెక్ట్ అవుతుందని ప్రూవ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒక ట్రయాంగిల్కి 3 మీడియన్స్ ఉంటాయని తెలుసుకున్నాం కదా. 3 మీడియన్స్ తలుగా మీటింగ్ పాయింట్నే మనం సెంట్రాయిడ్ అంటాము. ఈ సెంట్రాయిడ్ మీడియన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే 2 ఇక్కడ ఉంటే ఇక్కడ 1 ఉంటుంది ఆ రేషియోలో. సపోజ్ ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 2 ఉంటుంది. సో 2:1 రేషియోలోని మీడియన్ని ఈ సెంట్రాయిడ్ అనే పాయింట్ డివైడ్ చేస్తుంది. అది కూడా ఒక ప్రూఫే, కానీ సిమిలారిటీస్ తెలిస్తేనే ఈ ప్రూఫ్ చేయడానికి అవుతుంది. సో రైట్ నౌ మనం ఈ ప్రాపర్టీ తెలుసుకుందాం, ఆల్టిట్యూడ్స్కి మీడియన్స్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్. ఈ ఆల్టిట్యూడ్ గురించి చెప్తున్నప్పుడే నేను ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చి నేను 2 ఆల్టిట్యూడ్స్ ఇచ్చాను. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కనుక్కోవాలనుకుంటే నాకు ½ × బేస్ × హైట్ అని ఫార్ములా ఉంది. అప్పుడు నేను ఏ ఫార్ములాలోకి దేని తాలూకా ఇది తీసుకోవాలి అనుకుంటే, నేను ఏ బేస్ అయితే తీసుకుంటున్నానో, సపోజ్ ఏసీ బేస్ తీసుకుంటున్నాను, అప్పుడు నేను హైట్ ఏది తీసుకోవాలనుకోవాలంటే ఈ వర్టెక్స్, ఈ బేస్కి ఆపోజిట్లో ఉన్న వర్టెక్స్ నుంచి డ్రాప్ అయినటువంటి ఆల్టిట్యూడ్ని నేను పిక్ చేసుకోవాలి. సపోజ్ నేను ఏసీ కాదు నా బేస్, నేను ఐ వాంట్ టు టేక్ బీసీ యాజ్ మై బేస్. అప్పుడు నేను వర్టెక్స్ ఆపోజిట్ వర్టెక్స్ టు ద బేస్ ఏ, సో ఏ నుంచి డ్రాప్ అయినటువంటి పర్పెండిక్యులర్ని నేను పిక్ చేసుకుంటాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ సిమిలారిటీస్. నెక్స్ట్ టాపిక్ అది.